దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 12వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1 నుండి 15 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 3వ వచనం. క్రీస్తు శ్రమపడిను, అటు తర్వాత మృతిలో నుండి ఆయన లేచును సువార్తను అపోస్తులు ప్రకటించెను. అవును, యేసు ప్రభువారు మార్కు సువార్త 1వ అధ్యాయము సువార్తను ప్రకటించింది. యేసు గూర్చిన సువార్త ప్రారంభం ప్రభువే ప్రకటించాడు. సువార్త అనగా యేసు ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధానాల గురించి తెలియచేయటము సువార్త. సువార్త నమ్మువారికి శక్తి, నశించుతున్న వారికి వెర్రితనముగానే ఉన్నది, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి అని వాక్యం సెలవిస్తుంది. సువార్త నమ్మిన వారు రక్షించబడతారు. అపోస్తలుడైన పేతురు గారు ప్రభువును గురించి పెంతెకొస్తు పండగ దినాన మీరు తెలియకనే చేశారు, రోమా సైనికులు కూడా అలా చేశారు, యేసు ప్రభువారు తిరిగి లేచాడు, ఆయనయందు మీరు విశ్వాసం ఉంచితే మీకు కూడా మరణము ఉండదు, పునరుద్ధానం ఉంటుంది అని యేసు ప్రభువారు గూర్చి పేతురు గారు తెలియచేశాడు. ఫిలిప్పు కూడా నపుంసకుడికి లేఖనమును అనుసరించి యెషయా గ్రంథం ద్వారా ఫిలిప్పు గారు నపుంసకుడికి సువార్తను ప్రకటించారు. అందువల్లే అతడు రక్షించబడ్డాడు. సువార్త మనిషిని రక్షిస్తుంది, కాపాడుతుంది. అనగా సువార్త ద్వారానే స్వస్థత, సువార్త ద్వారానే రక్షణ. అంటే మానవుడికి మేలు సువార్త. ఈ సువార్తను ఉచితంగా దేవుడు, సహోదరుడ సహోదరి, ఈరోజు నువ్వు రక్షించబడ్డావు అంటే నీకు చెప్పిన సువార్త చెప్పిన వ్యక్తిని దేవుడే ప్రేరేపించి నీ దగ్గరికి నడిపించాడు. అలాగనే ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్లో కూడా ఈ విధంగా నువ్వు వాక్యాన్ని వింటున్నావు అంటే యేసు ప్రభువారు గురించి నీకు తెలియాల్సింది ఏమిటి అంటే, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు నా పాపాల నిమిత్తము సిలువలో యాగమయ్యాడు, తిరిగి లేచాడని నమ్మాలి. నమ్మటమే కాదు, ఈ సువార్త నీ పిల్లలకి, అలాగనే తరతరాలు నీ బిడ్డలకి, రక్త సంబంధికులకి, బంధువులకి, నీ ఉంటున్న గ్రామానికి, దేశానికి నువ్వు చెప్పవలెను. ఆనాడు అబ్రహాము గురించి కూడా దేవుడు చెప్తున్న మాట ఏమిటి అనగా, నిజదేవుడు గురించి తన బిడ్డలకి చెప్తాడు అని తెలుసుకొని అబ్రహాము గారికి అన్ని విషయాలు చెప్పేవాడు. సొదొమ గొమొర్రా నాశనమును గురించి కూడా అబ్రహాము గారు చెప్పారు. కావున సువార్త మనిషిని రక్షిస్తుంది. ఆ సువార్త నువ్వు నమ్మావు, ఆ సువార్త నువ్వు పక్క వారికి ప్రకటించాలని దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అంటే సువార్త ప్రకటించ కూడా ఆజ్ఞే, సాక్షిగా ఉండటం కూడా ఆజ్ఞే. కనుక దేవుడు నీకు చేసి తెలియచేయటమే సువార్త. అది నువ్వు చేయవలెను. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 13వ వచనము, వాక్యం వింటున్న వారిని కలవరపరచకూడదు. అంటే ఆనాడు ప్రజలకి అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తుంటే కొంతమంది యూదులు పని పాట లేని కొంతమందిని తీసుకొచ్చి సువార్తను చెప్తున్నప్పుడు వారు మరొక విధముగా ప్రజల్ని కలవరపరిచారు. సువార్త విననీయకుండా చేస్తున్నారు. ఎలాగంటే యేసు ప్రభు దేవుడు అంట, ఆయనే రాజు అంట, కైసర్ రాజు కాదా, ఇలాగా అబద్ధాలు చెప్తూ ప్రజలని కలవరపరిచి వాక్యాన్ని విననీయకుండా చేస్తున్నారు. అవును, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో సెర్గీ పౌలు అనే అతని అధికారికి అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఎలుమాన వాడు అంటే గారడీ సీమోను విశ్వాసంలో నుండి తొలగించాలనుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన పౌలు గారు, ఇదిగో కొంతకాలం నువ్వు గుడ్డివాడవయ్యగాక. అవును, ఈ దినాల్లో విశ్వాసం నుండి బయటికి అంటే విశ్వాసం లేకుండా చేసే వాళ్ళు కలవరపరుస్తున్నారు. జాగ్రత్త, నీ విశ్వాసాన్ని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, నీ విశ్వాసాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు, విశ్వాసం లేకుండా జీవించు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, అటువంటి వారికి దూరంగా ఉండు. చేయవలసిన ఆజ్ఞ ఏమిటి అనగా 11వ వచనం, బెరయ సంఘస్థులు ప్రతిదినము లేఖనమును పరిశోధించిరి. అవునండి, ఈ దినాల్లో
ఎవరో మాటలు బేస్ చేసుకోవద్దు, ఎవరో మాటలు ఆధారం చేసుకోవద్దు. నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న ఏ పని అయినా సరే, అది పెళ్లి విషయంలో కానీ, గృహం విషయంలో కానీ, అది దేవుడి చిత్తానుసారంగా, లేఖనానుసారంగా ఉందో లేదో నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అపోస్తులైన పౌలంతటి వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు బెరయ సంఘస్థులు ఆయన పౌలు గారు చెప్పిన మాటలు లేఖనంలో ఉన్నయో లేవో అని పరిశోధించారంట. ఈరోజు యెహోవా గ్రంథమును పరిశీలించి చదవమని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథం 34:16 ఈరోజు ప్రజలకి వాక్యము కంటే కూడా మనుషుల యొక్క మాటలు ఇష్టం అండి, మనుషుల యొక్క ఆచారాలు ఇష్టం. ఆచారాల వల్ల దేవుడి వాక్యాన్ని తొక్కివేస్తాం. జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తానంటే, చాలా మంది ఈ దినాల్లో దేవుడు వాక్యమే బ్రతికిస్తుంది, దేవుని యొక్క వాక్యమే పాదాలకు దీపం, త్రోవకు వెలుగని తెలిసి కూడా వాక్యం మీద కాకుండా మనుషుల మాటల మీద, ఆచారాల మీద తమ జీవితాలు కట్టుకుంటున్నారు. ప్రమాదంలో పడతావు. జాగ్రత్త. వాక్యమే నీ జీవితాన్ని మార్చేది. నీ యొక్క పాదాలకు దీపం వాక్యమే కనుక వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా నడిచేవాడు బండ మీద కట్టుకున్న ఇల్లును పోలిన బుద్ధిమంతుని వలె ఉన్నాడు. మరి వాక్యాన్ని విని ఆ ప్రకారం చేయని వాడు బుద్ధిహీనుడు. మరి ఇసుక మీద ఇల్లు కట్టినట్టుగా ఉంటాడు. గాలి, వాన, వరద వచ్చినప్పుడు పడిపోతుంది. జాగ్రత్త. నీవు వాక్యానుసారంగా, నీకేం అర్థం కాకపోతే, అయ్యా నాకు చదువు లేదు, నేను ఎలా చెయ్యాలి అంటే, ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం కోరు. పరిశుద్ధాత్మ దేవుడే నీ ఆత్మతో మాట్లాడతాడు. ఆ ప్రకారం చేయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కొరకు శిలువలో యాగమైన దేవుడా, మా కొరకు నాయన ప్రాణం పెట్టిన తండ్రి, అయ్యా పునరుద్ధానుడైన దేవుడా, మాకు కూడా మరణం లేదని, పునరుద్ధానం ఉందని తెలియచేస్తున్నాం. మేము ఇతరులు కలవరపరచకుండా నీ వాక్యానుసారంగా జీవించినట్లుగా దయచేయి. వింటున్న వారికి నైనా మనసులు తెరవండి, హృదయాన్ని తెలిసి వాక్యాన్ని భద్రపరచుకొని మేము కూడా స్వార్థను ప్రకటించాలనే ఉజ్జీవం వాళ్ళలో అనుగ్రహించమని, ఈ ఉదయకాలం నీ కృప ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.